గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. హరిత హరీష్ గారు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. సో మరి హరిత గారు ఎలా ఫీల్ అవుతున్నారు, రియాక్షన్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ అసలు ఈ వీక్ ఎలిమినేషన్ అయ్యి ఎవరు బయటకు వస్తారని మీరు అనుకున్నారు? ఈ వీక్ టు బి ఫ్రాంక్ ఫ్లోరా గారు బయటకు వచ్చేస్తారేమో అనుకున్నాను. అట్లీస్ట్ ఈ వీక్ అన్నా బయటకు వస్తారనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 weeks నుంచి షీ ఈస్ బీన్ saved or whatever it is, the kind of contribution she is getting and the kind of voting she is getting, అది ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అది సో ఆవిడే వస్తారనుకున్నాను బయటికి. హరీష్ గారి ఎలిమినేషన్ అనేది అన్ఫేర్ అని ఫీల్ అవుతున్నారు? ఆబ్వియస్లీ ఫీల్ అవుతున్నాను అన్ఫేర్ అనే. సో బట్ వాట్ కుడ్ బి ద రీజన్స్ కరెక్ట్గా నాకు కూడా తెలియదు. బట్ అన్ఫేర్ అని అయితే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఓటింగ్ సిస్టమే అని అంటారు కాబట్టి. బట్ ఆబ్వియస్లీ అవి మనకి తెలియకపోవచ్చు. బట్ వాటన్నిటికన్నా కూడా షోలో కాంట్రిబ్యూషన్, ఒక కంటెస్టెంట్ ఒక కాంట్రిబ్యూషన్, ఆ పారామీటర్స్ మీద చూసుకుంటే అన్ఫేర్ అనిపించింది అది. కానీ బయటకు వచ్చిన మీమ్స్ కానీ, ఆడియన్స్ కామెంట్స్ కానీ, ఆ ఓటింగ్ కానీ, దీని మీద కూడా మీకు ఐడియా ఉండుంటుంది కదా. సో దాని మీద మీ ఒపీనియన్? అదే చెప్తున్నాను కదా, మోస్ట్లీ ఇప్పుడు ఈయన వరకు సంపాదించుకుని ఈయన ఏదైతే ఆశయంతో లోపలికి వెళ్ళారో ఓటింగ్ సిస్టంలో, నేను బాగా మాట్లాడుతున్నానో లేకపోతే నన్ను అట్లా చూసి ఓటు వేయద్దు మీరు. సో నా పర్సనాలిటీ నచ్చితే, నా గేమ్ స్టైల్ నచ్చితే, నా ట్రూ నేచర్ నచ్చితేనే ఓటు వేయండి అని అన్నారు. సో ఆబ్వియస్లీ మేబీ ఒక 1000 మంది రాకపోవచ్చు, వచ్చిన 10 మంది 100 మంది అయినా సరే చాలా పాజిటివ్గా ఈయన జెన్యూన్ నేచర్కి కనెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో అది ఆయనకి హ్యాపీనెస్ ఇచ్చింది యాక్చువల్లీ. సో ఓటింగ్ పరంగా కానీ ఏదైనా కానీ. సో అలా పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు. సో యా, డెఫినెట్లీ వీ ఫెల్ట్. కానీ హరీష్ గారి ఎలిమినేషన్కి రీజన్ ఏంటి? అదే చెప్తున్నాను కదా. నేను ఒక షోని ఎట్లా చూస్తున్నానంటే, నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ అంటే ఇట్స్ అ రియాలిటీ షో. అండ్ మీ పర్సనాలిటీ, మీ ట్రూ పర్సనాలిటీ ఏదైతే ఉందో అది బయట కనపడాలి అక్కడ. అంటే షోకి కాంట్రిబ్యూషన్ ఉండాలి, దానివల్ల టీఆర్పీస్ వస్తే ఇంకా అది ఒక ఫార్మాట్ అట్లానే నడుస్తుంది. ఏదైనా రియాలిటీ షో ఎట్లా ఉంటుంది, అన్ని రకాల ఇమోషన్స్ చూపించాలి. యువర్ రియల్ సైడ్ షుడ్ కమ్ అవుట్. నచ్చపోతే నచ్చలేదని చెప్పాలి, నచ్చితే నచ్చిందని చెప్పాలి, లవ్ ఉంటే లవ్ అని చూపించాలి. లేకపోతే ఏదైనా కానీ కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలి. ఎందుకంటే చూస్తుంది ఆడియన్స్ కాబట్టి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలి. సో అది లేనప్పుడు ఆటోమేటిక్గా ఎట్లా అనిపిస్తుంది అని అంటే, ఏదైనా ఇప్పుడు అది అన్ఫేర్గా జరిగింది. ఎందుకంటే కాంట్రిబ్యూషన్ వైజ్ వస్తే ఎవ్రీవేర్ ఆయన వినపడుతున్నారు, కనపడుతున్నారు, గేమ్స్లో ఉన్నారు, ఎవ్రీ స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకుంటున్నారు, రాంగ్ అన్న దగ్గర రాంగ్ అని మాట్లాడుతున్నారు. ఆయన డిగ్నిటీ మీదకి కానీ వస్తే, ఆయన క్యారెక్టర్ మీదకి వస్తే మాత్రం స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటున్నారు. అలాగే వేరే వాళ్ళ విషయంలో కూడా అడిగినప్పుడు ఆయన రెస్పాండ్ అవుతున్నారు, చెప్పాల్సిన పాయింట్ చెప్తున్నారు. సో అన్ని రకాలుగా ఈవెన్ ఎవరైతే కొంచెం లోలో ఉన్నారో, అంటే తోటి కంటెస్టెంట్ కొంచెం అందరూ ఒకటే ఎనర్జీతో ఉండరు కదా. సో వాళ్ళని కూడా ఈయనతో పాటు కలుపుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. మేబీ సుమన్ శెట్టి గారిని కానీ, ఫ్లోరా గారిని కానీ. సుమన్ గారు ఇప్పుడు అలవాటు పడ్డారు యాక్చువల్గా, టాస్కుల్లో చూపిస్తున్నారు. ఇంకా మాట్లాడాలి, ఇంకా స్టాండ్స్ తీసుకోవాలి, కానీ ఏదైనా చేయాలి, ఇంకా కొంచెం కనిపించాలి. వన్ సైడ్ ఓపెన్ అప్ అయ్యారు. కానీ షోకి కాంట్రిబ్యూషన్ ఒక దాంట్లో ఒక 10 విషయాల్లో లేకపోయినా కనీసం ఒక 5 విషయాల్లోనో 4 విషయాల్లోనో కనిపించేటట్టు ఉండాలి. బట్ ఫ్లోరా గారు విషయంలో అది ఎక్కడా కూడా కనిపించట్లేదు యాక్చువల్గా. అది అందరికీ తెలిసిందే బయట. నాకు ఈవెన్ మెసేజెస్ వస్తున్నాయి, మెయిల్స్ వస్తున్నాయి, అందరు అదే అంటున్నారు, అన్ఫేర్ ఎలిమినేషన్, షో కాంట్రిబ్యూషన్ ఏముంది అని చెప్పేసి అని అడుగుతున్నారు అనమాట. సో అయితే హౌస్లో హరీష్ గారు ఒరిజినల్గా ఉన్నారా, ఫేక్గా ఉన్నారా, మాస్క్తో ఉన్నారా? ఒరిజినల్గా రియాలిటీగా ఆయన ఎట్లా ఉంటారు అలానే ఉన్నారు. అది సో అది మీరు ఇప్పుడు చూస్తున్నారు. లోపల కూడా ఆబ్వియస్ ఇప్పుడు ఎవరు కూడా కావాలని ఇప్పుడు బయట మీరు సీరియస్గా ఉన్నారు, ఇలా ఉన్నారేంటి అని చెప్పి ఎవరికి నచ్చదు. ఆబ్వియస్లీ మనం స్మైల్ చేస్తూ చక్కగానే ఉండాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్కడైనా బయటికి ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా, ఎక్కడికైనా కూడా. ఇప్పుడు అలా అనుకుంటున్నారు అని చెప్పి అప్పుడు మనం ఏం చేస్తాం అంటే, మనం జనాల కోసం ఇలా ఉంటున్నాం. Because they want us to see, to be smiley face, to be happy and to be mingled with everyone. But ఆయన పర్సనాలిటీ ఏంటంటే వాట్ హీ ఫీల్స్ ఇన్సైడ్, అది బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు నచ్చకపోతే నచ్చలేదని ఫేస్ మీద చెప్తారు. ద కైండ్ ఆఫ్ ఎమోషన్స్ హీ క్యారీ, డెఫినెట్లీ మేబీ అది అలా అనిపించిందేమో. అలానే షో మొత్తంలో ఎక్కడ కూడా నవ్వకుండా అలా ఏం లేరు. కానీ మీరు
ఆయన ఒరిజినల్ ఇది కాదు. ఆయనకి హ్యూమర్ సైడ్ ఉంది. ఇంకా చాలా యాక్టివ్ ఉంటారు. అందరితో బాగా మాట్లాడతారు, నవ్విస్తారు, ఇన్వాల్వ్ అవుతారు అందరితో అని చెప్పారు. కానీ అది కనిపించలేదు. ఇప్పుడు హౌస్‌లో ఉన్నది ఒరిజినలా? లేదంటే మీకు తెలిసిన హరిత హరీష్ ఒరిజినలా? మీకు తెలిసిన హరిత హరీష్‌ని ప్రేక్షకులు ఎందుకు చూడలేకపోయారు? ఎందుకు కనిపించలేదు? అదే అంటున్నా, ఒరిజినల్ ఆర్ నాన్ ఒరిజినల్ అనే వర్డ్ కరెక్ట్ కాదు. అలాంటప్పుడు ఇక్కడ ఈ డిండ్ ఆ సైడ్ ఓపెన్ అప్ అవ్వలేకపోయింది. బికాస్ హౌస్లో అదే చెప్తాను కదా, ఇప్పుడు జనాల్లో అందరికీ ఎంతో కొంత ఇది ఉంటుంది, ఒక ఈ కైండ్ ఆఫ్ ఈగో పెట్టుకుని ఉంటాం లోపల. నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు రెస్పాండ్ అవ్వాలి, నాకేంటి, నాది నాకు అయిపోతే చాలు. సో అండ్ మోర్ ఓవర్ ఈయన నమ్మే సిద్ధాంతం ఏంటంటే మనం అని నమ్ముతారు. నేను కన్నా కూడా మనం అని నమ్ముతారు. సో ఆయన ఉండటం కూడా అట్లనే ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఉందనుకోండి, అందరూ రండి, అందరూ తిందాము, అందరూ అందరూ అనేసి అందరినీ కలుపుకెళ్ళాలనే ఇదిలో ఉంటారు. సో దాంట్లో ఈయన కొంచెం ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు. ఎందుకంటే అది చూసి వేరే వాళ్ళు కూడా హెల్ప్ అలా చేసినప్పుడు వాళ్ళకు కూడా అదే ఇన్ రిటర్న్ వెళ్తుంది అనేసి ఆ గ్రాటిట్యూడ్నెస్ మనమే కాదు చూపించడం, మనకు కూడా రిటర్న్ వస్తుంది అని అంటే చూడండి, నువ్వు ఒక ముగ్గురికి చెప్పు, వాళ్ళు ముగ్గురికి చెప్తారు. సో దట్స్ హౌ ద చేంజ్ షుడ్ పాస్ ఆన్. ఆ గ్రాటిట్యూడ్ అనేది కనిపించాలి, అందరు గ్రాటిట్యూడ్ అనేది కనిపించాలి. మన నుంచి నేర్చుకున్నా పర్లేదు, అది తిరిగి మళ్ళీ మనకే వస్తుంది కదా, మంచి అది ఒక గుడ్ సైన్ ఇన్ సొసైటీ అనేది ఉండాలనేసి అనుకుంటారు కాబట్టి. సో అలా ఎక్స్పెక్టేషన్ కూడా అలాగే ఉంటుంది ఆయనకి. అంటే ఆ రియాలిటీ షో ఏంటనేది మీకు ముందుగానే తెలుసు, ఐడియా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత రకరకాల యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ అందరూ కలిసి ఉంటారు. సో వాళ్ళతో మింగిల్ అవ్వాలి, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి, ప్రేక్షకుల్ని గెలుచుకోవాలంటే కొంచెం చేంజ్ అయ్యి గేమ్ అనేది ఆడాలి. సో అది ముందే తెలిసి హౌస్లోకి వెళ్ళారు కదా. సో మీ వైపు నుంచి మీరు మెసేజ్ పంపించారు, ఒకవైపు నాగార్జున గారు కూడా వీక్లీ కరెక్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎందుకు ఆయన ఎలిమినేట్ అయిపోయారు? అదే అంటున్నాను కదా, ఇప్పుడు టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్, సెలబ్రిటీస్ అంటే వాళ్ళ ప్రొఫెషనే ఇది. అంటే డేకి వాళ్ళు 10-15 అవర్స్ షూట్లోనే ఉంటారు, 15 అవర్స్ వరకు షూట్లోనే ఉంటారు వాళ్ళు. సో ఆటోమేటికలీ వాళ్ళు ఏమవుతుందంటే అలా షూట్ చేసినప్పుడు వాళ్ళ ట్రూ పర్సనాలిటీ ఎట్లా అయిపోతుంది అని అంటే, దే షుడ్ బిహేవ్. బయట ఎవరున్నా కూడా బిహేవ్ ఇన్ ద సెన్స్ ఇలా కూల్ అండ్ కామ్ అండ్ కంపోజ్డ్గా ఆన్సర్స్ ఇవ్వాలి, మేబీ లేకపోతే యాక్టింగ్ చేయాలి. అదే వాళ్ళ అంటే స్వతహాగా వాళ్ళ నేచర్లో అది వచ్చేస్తుంది. నేనేది రాంగ్ సెన్స్లో చెప్పట్లేదు. అలాగే కామన్ మ్యాన్ తీసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళది వాళ్ళు పొద్దున్న లేసి జనరల్గా ఏముంటాయి, వాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్తారు, లేకపోతే బిజినెస్ ఉన్న వాళ్ళు బిజినెస్ చూసుకుంటారు, లేకపోతే హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఉండి వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవటం. అంటే వాళ్ళు వాళ్ళ దినచర్య ఎట్లా ఉంటుంది, అలా ఇంట్లో ఎట్లా ఉంటారు, గర్ల్ నెక్స్ట్ డోర్ ఆర్ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఎలా ఉంటారు, అలా ఉంటుంది వాళ్ళది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అలాంటి ఒక ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఒక కామనర్కి డెఫినెట్లీ టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ట్రూ నేచరే వాళ్ళు అదే క్యారీ ఆన్ చేస్తారు. డైలీ వాళ్ళకి అదే అలవాటు ఉంటుంది. వాళ్ళు అదే ఇప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడతారు అలాగే వాళ్ళు మాట్లాడేస్తారు. అలా సెలబ్రిటీస్కి అలా ఉండదు యాక్చువల్గా. వాళ్ళు ఏంటంటే చాలా క్లోజ్డ్ సర్కిల్తోనే వాళ్ళు ఓపెన్ అప్గా ఉంటారు. సో వీళ్ళు ఆటోమేటిక్గా ఇప్పుడు షో అన్ని కెమెరాస్ మధ్యలో జరుగుతుందని అంటే, సో అందుకే కామనర్స్ చాలా రాగా వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయి వాళ్ళ ట్రూ పర్సనాలిటీస్ ఏంటో ఆల్రెడీ చూపించేశారు. సో ఎందుకంటే వాళ్ళకి డైలీ అదే అలవాటు కాబట్టి. అయితే ఇప్పుడు హైజీన్ గురించి మాట్లాడినప్పుడు అండ్ ఇంకా ఆయన ఎలిమినేట్ అవ్వడానికి సంజన, భరణి అండ్ ఇంకా ఎమాన్యుయల్, వీళ్ళ ముగ్గురు రీజన్ అనుకోవచ్చా హైజీన్ గురించి మాట్లాడినప్పుడు? మీ రియాక్షన్? అది కూడా యాక్చువల్లీ జరిగింది. అది ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఏం జరిగిందో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఎనీ వన్. బట్ నేను ఎవ్రీ వీక్ ఐ యూస్ టు సెండ్ దెమ్ 30 pairs ఆఫ్ క్లోత్స్ ఎవ్రీ వీక్. అంటే చూసుకోండి, బికాజ్ వాళ్ళు దాంట్లో కొన్ని రిజెక్ట్ చేసేస్తారు బికాస్ ఆఫ్ దేర్ ప్రోటోకాల్స్ యాక్చువల్గా అవి. సో అవి ఆయనకి లోపలికి వెళ్తున్నాయి బికాస్ హీ వాస్ కంటిన్యూస్లీ ఇన్ టు ద ఎలిమినేషన్. సో ఎలిమినేషన్ అప్పుడు ఏంటంటే వీళ్ళన్ని బట్టలు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాలి యాక్చువల్గా. సో రిటర్న్ ఇచ్చేసేయాలనుకున్నప్పుడు అవి ఎక్కడ మిస్ప్లేస్ అవుతున్నాయి, ఎక్కడ ఇది అవుతున్నాయి అనేసి దట్స్ వాట్. నాకు అది ఇప్పటికి కూడా నాకు క్లారిటీ ఐడియా లేదు. బట్ నా సైడ్ నుంచి నేను ఏంటంటే ఎవ్రీ వీక్ ఐఎమ్ సెండింగ్ 30 clothes. బికాజ్ ఫస్ట్ డేలో కూడా ఆయన తీసుకెళ్ళినప్పుడు చాలా వరకు రిజెక్ట్ చేస్తారు యాక్చువల్గా. అంటే మనకు తెలియదు కదా, కొన్ని ఏవో ప్రోటోకాల్స్ ఉంటాయంట, కెమెరా ముందు ఇవి వేసుకోవాలి లేవు అనేసి. సో వాటిలో కొన్ని రిజెక్షన్స్ జరుగుతున్నాయి. సో నేను అందుకనే కొన్ని ఒక 10-15 pairs రిజెక్ట్ అయిపోయినా కూడా అట్లీస్ట్ ఒక 15 అన్నా ఉంటాయి లోపలికి వెళ్ళడానికి అని చెప్పి నేను అంత బల్క్లో పంపిస్తుండే యాక్చువల్గా. బట్ ఆయనకి ఎందుకు చేరలేదో, అవి ఏం జరిగిందో ఏంటి అనేది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దట్. సో అది జరిగింది యాక్చువల్గా అక్కడ లోపల.
సంజన భరణి మాన్యువల్ అదైతే కరెక్ట్. ద కైండ్ ఆఫ్ బికాజ్ సంజన గారు వచ్చి షీ వాంటెడ్ టు ప్యాచ్ అప్ విత్ హిమ్. ఆవిడ వచ్చి నేను వచ్చాను కదా మీ దగ్గరికి టు అన్నీ సార్ట్ చేసుకోవడానికి అన్నప్పుడు ఈయన ఒక మాట అన్నారు. సార్ట్ చేసుకునేదానికి ఒక విధానం ఉంటుంది. అక్కడ కూడా ఆవిడకి ఓర్పు లేదు అండ్ షీ స్టార్టెడ్ గివింగ్ ద సైన్స్ ఉఫ్ అని అదని ఇదని అట్లా చెప్పడం జరిగింది. సో అది నిజంగా ఎంత హార్ట్ఫుల్గా తను కలుపుకి వెళ్ళాలనుకుంటుంది అనేది మనిషి, ఎందుకంటే మాట అంటే చాలా ఈజీ. ఈయన కూడా అనడానికి ప్రాబ్లం ఏం లేదు, అనేసేయచ్చు. ఆటోమేటిక్గా దాన్ని ఒక ఉమెన్ అండ్ మెన్ బాడీ షేమింగ్ పర్స్పెక్టివ్లోకి తీసుకెళ్ళిపోతారు ఇమ్మీడియట్గా. సో అదే అనుకుంటున్నప్పుడు ఆవిడ అంటేనేమో చెల్లుతుంది, ఈయన ఏదన్నా అనాల్సి వచ్చినా కూడా అక్కడ కైండ్ ఆఫ్ సప్రెషన్ లాగా అయిపోయిందేమో అని చెప్పి అనిపించింది నాకు. బికాజ్ పాయింటింగ్ ఆన్ ఎవ్రీథింగ్ మీద పాయింట్ అవుట్ చేస్తున్నప్పుడు సో అదొక పాయింట్ అయితే నాకు కూడా అనిపించింది. సో లెట్స్ సీ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.